హాయ్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ చాలామంది చాలా ఛానల్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చేస్తున్నారు శ్రీజ రీఎంట్రీ ఉంటుంది అని. సో శ్రీజ రీఎంట్రీ ఎలా ఉంటుంది, అసలుకి ఏంటి, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఏంటి, దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే. సో ఈరోజు ఏం మాట్లాడుకుందామంటే శ్రీజ రీఎంట్రీ ఎలా ఇస్తుంది, శ్రీజ ఒకటే రీఎంట్రీ ఇస్తుందా లేకపోతే ఇంతకుముందు కంటెస్టెంట్స్ కూడా రీఎంట్రీ ఇస్తున్నారా అని క్లారిటీ ఇస్తాను. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఈ వీక్ అంటే ఇంతకుముందు సీజన్లో కూడా జరిగింది. ఇంతకుముందు సీజన్ 8లో కూడా ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు 7th వీక్, నెక్స్ట్ 8th వీక్ వస్తుంది. 8th వీక్ ఆ టైంలో ఏంటంటే ఇంతకుముందు కంటెస్టెంట్స్ వచ్చి లైక్ నామినేట్ చేస్తారు. లైక్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తారు. సో ఆ నామినేషన్లో లైక్ వాళ్ళు ఆల్రెడీ బయట చూసి వచ్చి ఉంటారు కాబట్టి సో డైరెక్ట్ నామినేషన్స్లో అక్కడ చాలా ఫైర్ అండ్ అంటే ఎలా నామినేట్ జరుగుతుంది, సో ఎవరు నామినేట్ చేస్తారు, ఎవరికి నామినేట్ చేస్తారు, అసలు ఏం మాట్లాడుకో ఇవన్నీ ఉంటుంది. సో ఇప్పుడు మాట్లాడుకుంటే సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆల్మోస్ట్ 15 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో 15 కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ లైక్ వీళ్ళని నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేయడానికి అన్నట్టు, అంటే ఎలిమినేట్ చేయడానికి ప్రీవియస్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారంటే శ్రీజ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయ్యారు, లైక్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అని వస్తుంది. సో శ్రీజ వస్తుంది, అలానే ప్రియా వస్తుంది, అండ్ మాస్క్ మ్యాన్ వస్తున్నారు, అండ్ మనీష్ వస్తున్నాడు. అలానే వీళ్ళు కామనర్స్ ఈ 4 మెంబర్స్. అలానే లైక్ ఇంతకుముందు ఎలిమినేట్ అయ్యాలో భరణి అండ్ ఫ్లోరా వీళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నది. అండ్ భరణి అండ్ ఫ్లోరా అండ్ ఇంతకుముందు వీళ్ళు 3 సెలబ్రిటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో వీళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 6 లైక్ ఈ 7 మెంబర్స్ కంటెస్టెంట్స్ వచ్చి సో నామినేట్ చేస్తారు అన్నట్టు. అక్కడ లైక్ రేపు ఆల్మోస్ట్ వాళ్ళు సండే ఎంటర్ అవుతారు హౌస్లోకి. బట్ సండే ఎంటర్ అవుతారు కానీ హౌస్లోకి మనకి ఎపిసోడ్ వచ్చి మండే ఎపిసోడ్లో చూపిస్తారు అన్నట్టు. సో ఏం జరుగుతుందంటే మోస్ట్ వీళ్ళు వెళ్ళిన తర్వాత సో వీళ్ళు నామినేట్ అవుతారు. లైక్ ఎవరిని నామినేట్ చేస్తారా, సో ఆల్రెడీ ఇంతకుముందు ఒక కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్కి ఆల్రెడీ శ్రీజ ప్రియా ఆల్రెడీ వీళ్ళందరూ తెలుసు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో వీళ్ళు ఎవరికి నామినేట్ చేస్తారు, లైక్ కళ్యాణ్కి ఏం చెప్తారు, ఆల్రెడీ బయట చూస్తున్నారు కదా ఏం చెప్తారు, ఎవరికి నామినేట్ చేస్తారు. ఆల్రెడీ శ్రీజ గురించి తెలుసు, శ్రీజ చాలా బాగా ఆడుతుంది. ఈవెన్ స్టార్టింగ్ వచ్చినప్పుడు వీళ్ళంతా వైల్డ్ కార్డ్స్ అంతా లైక్ ఓవరాక్షన్ అది అన్నారు. సో వాళ్ళందరితో ఎలా ఫైట్ ఇస్తుంది, ఏం చెప్పి నామినేట్ చేస్తే అలా మాస్క్ మ్యాన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. మాస్క్ మ్యాన్ ఏదో చాలా స్ట్రైట్గా మాట్లాడతాడు. ఆల్రెడీ ఇంతకుముందు గొడవలు కూడా అయినాయి లైక్ ఎవరితో, సంజనాతో వాళ్ళతో. సో ఇప్పుడు మాస్క్ మ్యాన్ హౌస్లోకి వస్తున్నాడంటే డెఫినెట్గా రైవల్రీ ఉంటుంది. లైక్ ఈవెన్ నామినేషన్లోనే తను ఇంతకుముందే భయపడలేదు, ఇప్పుడు అలాంటి బయట చూసి వచ్చాడు అంటే తనకు ఒక ఒపీనియన్ ఉంటుంది, అలానే బిహేవ్ చేస్తాడు. అది బయట చూసి వచ్చాడో ఏమైనా మారుతాడా లేకపోతే ఇంతకుముందు లెక్కే ఉంటాడా అని చూడాలి. అలానే లైక్ అలాగే మనీష్ కానీ వీళ్ళంతా కూడా నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే బర్నీ కూడా వస్తారు. ఒకవేళ బర్నీ వస్తే 90% బర్నీ వాళ్ళు కూడా రావచ్చు. సో బర్నీకి వస్తే లైక్ ఎలా ఉంటుంది, లైక్ తనుజతో మాట్లాడతారా, లైక్ దివ్యతో మాట్లాడతారా, ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు మాట్లాడుకుని చూసారు కదా, లేకపోతే వాళ్ళకి ఎలిమినేట్ నామినేట్ చేస్తారు. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కమింగ్ వీక్ మండే ఎపిసోడ్లో. సో ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం లైక్ వీళ్ళంతా వస్తే అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ట్విస్ట్. సో వీళ్ళంతా వచ్చారు కదా, సో శ్రీజ రీఎంట్రీ అంటున్నా, శ్రీజ రీఎంట్రీ ఉంటుందా అంటే సో అక్కడికే వస్తున్నాను. సో శ్రీజ రీఎంట్రీ ఏంటంటే నార్మల్గా ఏంటబ్బా వీళ్ళంతా వస్తున్నారు. సో ఇలా ఇంతకుముందు వీక్ ప్రకారం అయితే నార్మల్ ఇంతమంది ఉన్నారు కాబట్టి సో 1 or 2 మెంబర్స్ అనేది హౌస్లోకి తీసుకుంటారు. ఇంతకుముందు కూడా వెళ్ళిపోయిన కంటెస్టెంట్ తీసుకున్నారు, మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా రిటర్న్ వచ్చినారు. ఇంతకుముందు అవినాష్ కానీ వీళ్ళంతా వచ్చారు. సో అలా చూసుకుంటే నార్మల్గా శ్రీజ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఓటింగ్ నామినేట్ చేసి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది కంటెస్టెంట్ మేబీ 4 మెంబర్స్ని అలా మేబీ మోస్ట్ కామనర్స్ని అలా అక్కడ ఉంచే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సో 4 మెంబర్స్ని కంటెస్టెంట్స్ని అక్కడ ఉంచుతారు అనుకో, కామనర్స్ని. ఆ పర్టికులర్ వీక్ జరిగే గేమ్స్ కానీ అవన్నీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఆ ఓటింగ్ ప్రకారం లైక్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రకారం అక్కడ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఒకరికి. సో నాకు తెలిసి అట్ ద సేమ్ ఆ వీక్ నామినేట్ అయిన వాళ్ళతోనే ఈ 4 మెంబర్స్ కూడా డైరెక్ట్గా నామినేషన్లో ఉంచుతారు. అప్పుడు ఆడియన్స్ పోల్ ప్రకారం సో అక్కడ ఉంచుతారు అన్నట్టు. సో అక్కడ ఉంచినప్పుడు మనకి ఆల్రెడీ అఫ్కోర్స్ మనకు అందరికి తెలిసిందే, ఎందుకంటే మోస్ట్ హై ఛాన్స్ వచ్చి శ్రీజ ఏంటంటే అన్ఫేర్ ఎలిమినేషన్ ఆల్రెడీ తన గురించి తెలుసు కాబట్టి బయట కూడా తనకి ఆడియన్స్ కూడా బాగున్నారు, ఎందుకంటే తను అప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు అన్ఫేర్ అని చెప్పి చాలా సపోర్ట్ వచ్చింది. సో మోస్ట్ తను ఉండే ఛాన్సెస్ ఉంది.
అలానే చూస్తే అక్కడ తను ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనం చెప్పలేదు లైక్ ఎన్ని వీక్స్ ఉంటుందా, లేకపోతే టాప్ 5 వరకు ఉంటుందా, ఫైనల్కి రీచ్ అవుతుందా, సో చెప్పలేదు. తర్వాత ఏదో పర్ఫార్మెన్స్ పెట్టి ఎందుకంటే ఆల్రెడీ బయట చూసి వచ్చారు, సో ఎలా ఉంటుంది. సో తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చూసాము. ఈ వీక్ అంతా అంత చెప్పుకునే అంత లేదు టాస్క్, లైక్ చాలా అంటే ఎలా అనిపించింది అంటే చాలా బోరింగ్గా, అంత రైవలరీ లేదు, లైక్ నార్మల్గానే ఉండింది ఈ వీక్ అయితే ఎపిసోడ్ అంతా. సో ఇప్పుడు వీళ్ళు తీసుకురావడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.